ఇక గంగాదేవి విడిచి వెళ్లిన తరువాత శాంతనుడి హృదయం శూన్యంగా మారింది. ఆ శూన్యాన్ని చీల్చుకుంటూ యమునా నదిపై పడవ నడుపుతున్న దాసరాజు పెంపుడు కూతురు సత్యావతిని చూసిన క్షణంలోనే శాంతనుడు సమ్మోహితుడవుతాడు. సత్యావతిని చూసిన తర్వాత శాంతనుడి మనసు పూర్తిగా ఆమెలోనే మునిగిపోయింది. ఇక ఆయనకు రాజ్యం గాని వేట గాని ఈ లోకంలో ఏదీ ఆసక్తి కలిగించలేకపోయింది. ఇక ఈమెను ఎలాగైనా పట్టపురాణిగా చేసుకోవాలని ఆశపడతాడు. ఆ సత్యావతి దాసరాజు పెంపుడు కూతురు అని ఇంతకు ముందు చెప్పాను. అయితే ఇక్కడ మనకు సహజంగానే ఒక సందేహం వచ్చి ఉంటుంది. మరి సత్యావతి అసలు తల్లిదండ్రులు ఎవరు? ఇప్పుడు అదే ప్రశ్నకు సమాధానంగా ఉన్న అద్భుతమైన కథను తెలుసుకుందాం. ఈ సత్యావతి కథే మహాభారతానికి మూలాధారం. ఎందుకంటే వ్యాసమహర్షి జననం సత్యవతితో ముడిపడి ఉంది. వ్యాసమహర్షి ఎవరో మనందరికీ తెలిసిందే. వినాయకుడి కృపతో మహాభారతాన్ని సంస్కృతంలో రచించిన మహానుభావుడు ఆయనే. పూర్వం చేది రాజ్యాన్ని వసువు అనే రాజు పాలించేవాడు. ఒకరోజు వేట కోసం అడవికి వెళ్లిన వసురాజు అలిసిపోయి ఓ ఆశ్రమానికి చేరుతాడు. అక్కడ ప్రశాంతంగా తపస్సు చేస్తున్న మహామునులను చూసి నాకు కూడా ఇలా మనసు నిలబడాలి అని భావించి వసురాజు కూడా అక్కడే తపస్సు మొదలు పెడతాడు. ఎవరైనా రాజు, ఋషి, యోగి స్వార్థం లేకుండా తపస్సు ప్రారంభిస్తే వారి తపస్సు వల్ల వచ్చే ఫలిత శక్తితో తన స్థానానికి ప్రమాదం వస్తుందేమోనని ఇంద్రుడికి ఎప్పుడూ భయం ఉంటుంది. ఏ కోరిక లేకుండా వసురాజు సహృదయంతో తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు ఫలం ఎంత గొప్పదై ఉండబోతుందో అనేది ఇంద్రునికి స్పష్టంగా అర్థమైంది. అందుకే ఆలస్యం చెయ్యకుండా ఇంద్రుడు నేరుగా వసురాజు ముందు ప్రత్యక్షమై, వసురాజా, మీరు ఇలా రాజ్యాన్ని వదిలి తపస్సులో కూర్చుంటే మీ ప్రజలు ఏమైపోవాలి? వారి కష్టసుఖాలు ఎవరికి చెప్పుకుంటారు? మీరు నాతో స్నేహం చెయ్యండి. నేను మీకు దైవత్వాన్ని ప్రసాదిస్తాను. మీ తపస్సుకు ఫలితంగా రావలసిన శక్తి కంటే ఇంకా గొప్ప వరాలు ఇస్తాను అని ప్రలోభపెట్టి ఏ ఆయుధానికి లొంగని పుష్పాలతో చేసిన ఇంద్రమాలను, కొన్ని దివ్యాస్త్రాలను మరియు ఒక దివ్య విమానాన్ని వసురాజుకు ప్రసాదించాడు. ఆ వరాలు పొందిన వసురాజు మనసు మార్చుకున్నాడు. తపస్సు నిలిపేసిన వసురాజు తిరిగి రాజ్యానికి చేరుకున్నాడు. అప్పుడప్పుడు ఇంద్రుడు ప్రసాదించిన ఆ దివ్య విమానాన్ని ఎక్కి వసురాజు తరచూ ఇంద్రలోకానికి రాకపోకలు చేయడం మొదలుపెట్టాడు. అయితే చేది రాజ్యంలో పవిత్రమైన శుక్తిమతి నది ప్రవహిస్తూ ఉండేది. ఆ శుక్తిమతి నది పక్కనే కోలాహలము అనే పర్వతం ఉంది. కోలాహలుడు ప్రతిరోజు వంపు సొంపులతో వయ్యారంగా మెలికలు తిరుగుతూ ప్రవహిస్తున్న ఆ శుక్తిమతి నదిని చూసి మోజుపడతాడు. ఆ ప్రేమలో పడిపోయిన కోలాహలుడు చివరికి నదికి అడ్డంగా పడిపోయాడు. దాంతో నదీ ప్రవాహమే ఆగిపోయింది. ఈ విచిత్రమైన లవ్ స్టోరీ చూసిన వసురాజు ఆశ్చర్యపోయాడు. వెంటనే తన దివ్య శక్తులతో కోలాహలుడిని పైకి లేపాడు. కానీ ఈ మధ్యలోనే కోలాహలుడు మరియు శుక్తిమతి ఇరువురి మధ్య సంగమం జరిగిపోయింది. ఈ సంగమం ఫలితంగా శుక్తిమతి నదికి ఒక మగ శిశువు, ఒక ఆడ శిశువు జన్మించారు. శుక్తిమతి నది తన కుమార్తెకు గిరిక మరియు కుమారుడికి వసుపదుడు అని నామకరణం చేసింది. శుక్తిమతి నది తనను కాపాడిన వసురాజుకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఓ వసురాజా, నా పిల్లల బాధ్యతను దయచేసి స్వీకరించండి అని ప్రార్థించింది. వసురాజు సంతోషంగా అంగీకరించాడు. కాలగమనంలో వసురాజు గిరికను వివాహం చేసుకున్నాడు. వసుపదుణ్ణి తన రాజ్యానికి సేనాధిపతిగా నియమించాడు. ఒకరోజు వసురాజు వేటకు వెళ్ళాడు. సుదూర ప్రాంతంలో అటు ఇటు సంచరిస్తూ ఉండగా అక్కడి వన్యప్రాణుల మధ్య జరుగుతున్న శృంగార సన్నివేశాలను చూసి తన భార్య గిరిక గుర్తుకు వచ్చి మనసు తడిసి ముద్దయింది. ఆ భావోద్వేగంలో పతనమైన తన వీర్యాన్ని ఓ దుప్పలో స్వీకరించి దానిని ఒక డేగకు కట్టి ఇది గిరికకు చేరవేయి అని ఆజ్ఞాపించాడు. వసురాజు ఇచ్చిన ఆజ్ఞను స్వీకరించిన ఆ డేగ వడివడిగా గిరిక ఉన్న అంతఃపురం వైపు ప్రయాణం ప్రారంభించింది. అయితే మార్గమధ్యంలో ఆ డేగను మరొక డేగ గమనించింది. ఓహో, ఇది ఏదో తినుబండారం దాచుకొని ఎక్కడికో వెళ్తుంది. ఎవరూ చూడకుండా ఇలా త్వరగా దొర్లిపోతుందంటే ఇందులో ఖచ్చితంగా ఏదో రుచికరమైనది ఉండి ఉంటుంది అని భావించి వెంటపడడం మొదలుపెట్టింది. ఇలా రెండు డేగలు ఒకదానితో ఒకటి ఆకాశంలో పోరుకు దిగాయి. ఈ రెండు డేగల మధ్య భీకరమైన పోరు జరగగా దుప్పలో ఉన్న వీర్యం కింద పడిపోయి యమునా నదిలో జీవిస్తున్న అద్రిక అనే చాప నోట్లో పడుతుంది. ఈ అద్రిక అసలు సాధారణ చాప కాదు. బ్రహ్మదేవుడి శాపం వల్ల చేపరూపం తీసుకొని భూలోకానికి వచ్చిన ఒక అప్సరస. వసురాజు వీర్యం అద్రిక నోట్లో పడగానే ఆమె గర్భం దాల్చింది. ఒకరోజు జాలర్లు యమునా నదిలో చాపలు పడుతుండగా అద్రిక అనే పెద్ద చాప వారి వలకు చిక్కింది. మత్స్యకారులు చాపను కొయ్యగానే వాళ్ళు షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ చాప కడుపులో ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డ కనిపించారు. చేప కడుపులో మానవ పిల్లలు కనిపించడం
వాళ్లకు మాయలాగానే అనిపించింది. ఏం చెయ్యాలో అర్థం కాక ఆ ఇద్దరు బిడ్డలను వెంటనే తమ ప్రాంతాధిపతి దాసరాజు వద్దకు తీసుకెళ్లారు. దాసరాజు ఆ ఇద్దరిని చూసి ఆశ్చర్యపోయినా మనసు పంపరాగా వారిని స్వీకరించి అల్లారు ముద్దుగా పెంచాడు. కాలగమనంలో ఆ మగబిడ్డ మత్స్యరాజ్యానికి రాజయ్యాడు. ఆ ఆడబిడ్డ మత్స్యగంధి అనే పేరుతో దాసరాజు ఇంట్లో పెరుగుతూ ఉండేది. తండ్రి లేని సమయంలో ఆమె పడవ నడిపి జీవనోపాధి కోసం ప్రజలను నది దాటించేది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఈ మత్స్యగంధియే తరువాత శాంతనుడి ప్రేమలో పడిన సత్యవతి. చేప గర్భం నుండి పుట్టిన కారణంగా ఆమె శరీరం మొత్తం చాపల కంపు వాసనతో ఉండేది. అందుకే ఆమెకు మత్స్యగంధి అనే పేరు వచ్చింది. ఒకరోజు వశిష్ఠ మహాముని మనవడు అయిన పరాశర మహాముని యమునా నది దాటేందుకు అక్కడికి వచ్చాడు. ఆ రోజున ప్రాంతాధిపతి దాసరాజు ఒక పని కోసం బయటకు వెళ్లిపోవడంతో పడవ నడిపే బాధ్యతను సత్యవతి తీసుకుంది. సత్యవతి పడవ నడుపుతూ పరాశర మహర్షిని ఒంటరిగా ఆ పక్క తీరం వైపు తీసుకెళ్తుండగా పరాశరుడు ఆమెని చూసిన వెంటనే తీవ్రంగా ఆకర్షించబడ్డాడు. తాను మహర్షి అన్న విషయాన్ని మరిచి ఆమెతో మాట కలిపి దగ్గరవుతూ సత్యవతిని తనతో ఏకాంతంగా గడపమని కోరాడు. మనకెవరైనా మహాముని కనిపిస్తే వాళ్ళ పాదాలపై పడి ఆశీర్వాదం కోరుతాం. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. పరాశర మహాముని కోరరానిది సత్యవతిని కోరాడు. అప్పుడు ఆ బలహీనమైన సత్యవతి ఏం చేస్తుంది? ఒకవైపు పరాశరుడి ఘోరమైన రూపం చూసి ఆమె ఒళ్ళు వణికింది. మరోవైపు తాను అడిగిన దానికి ఒప్పుకోకపోతే ఎక్కడ కుక్కలాగానో పందిలాగానో నక్కలాగానో మారిపోమ్మని శపిస్తాడో అని భయం. ఈ రెండు ఆలోచనల మధ్య సత్యవతి పూర్తిగా గందరగోళంలో పడింది. అప్పుడు సత్యవతి తన తెలివిని ఉపయోగించి నెమ్మదిగా పరాశరుడితో నమస్కరిస్తూ ఇలా అంది. మహర్షి, నేను తక్కువ కులానికి చెందిన జాలరి పుత్రికను. మరి మీరేమో మహా తపస్సంపన్నులు. నేను మీ మాటకు ఒప్పుకుంటే నా కన్యత్వం పోతుంది. నా తండ్రి నన్ను ఇంటి నుండి గెంటేస్తాడు. గ్రామస్తులు నన్ను గ్రామం నుండి వెలివేస్తారు. అంతేకాకుండా నా ఒళ్ళంతా చాపల కంపు వస్తుంది. మీరది ఎలా భరిస్తారు? దయచేసి నన్ను వదిలేయండి అని దుఃఖంతో వేడుకుంది. సత్యవతి మాటలు విన్న పరాశరుడు తన దివ్య దృష్టితో ఆమె అసలు జన్మరహస్యాన్ని గ్రహించి సానుకూలంగా స్పందించాడు. ఓ అమ్మాయి, మొదట నీవు జాలరి పుత్రికవు కాదు, చేదిరాజు వసురాజు కుమార్తెవు. రెండవది, నీ కన్యత్వం చెక్కు చెదరకుండా నీతో సంగమిస్తాను. నీ పవిత్రతకు ఎలాంటి నష్టము రాదు. మూడవది, నీ శరీరంలో ఉన్న చేపల కంపు పూర్తిగా పోతుంది. ఎక్కడ నువ్వుంటే ఆ ప్రాంతం మొత్తం యోజనంత దూరం వరకు సువాసన విదజల్లుతుంది. ఇప్పటి వరకు నిన్ను మత్స్యగంధిగా పిలిచినా ఇకపై నిన్ను యోజనగంధిగా పిలుస్తారు అని పరాశర మహర్షి అన్నాడు. అప్పుడు సత్యవతి పరాశర మహర్షితో, ఇది పట్టపగలు, మనం పడవలో ఉన్నాం. ఇప్పుడు మనం గడిపితే అందరూ చూస్తారు అని మరో కారణం చెప్పి తప్పించుకోవాలని చూస్తుంది. అప్పుడు పరాశరుడు తన దివ్యశక్తిని ప్రదర్శించాడు. ఒక్క క్షణంలో పడవ చుట్టూ ఒక దివ్యకాంతి పొర విస్తరించింది. అంతటి ప్రభావంతో పంచభూతాలు కూడా ఆ లోపలి దృశ్యాన్ని చూడలేకపోయాయి. తప్పించుకునే మార్గం ఏదీ లేక శాపానికి గురవుతానన్న భయంతో సత్యవతి చివరకు పరాశర మహర్షికి లొంగిపోయింది. ఇద్దరి సంగమం ఫలితంగా ఓ పండంటి బిడ్డ జన్మించాడు. ఆ బిడ్డకు పరాశరుడే వ్యాసుడు అని నామకరణం చేశాడు. వింత ఏమిటంటే వ్యాసుడు పుట్టిన వెంటనే యుక్త వయస్కుడిగా రూపాంతరం చెందాడు. వ్యాస మహర్షి జననం, పుట్టిన వెంటనే యవ్వన రూపంలో నిలవడం అంతా పరాశర మహర్షి దివ్య సంకల్పమే. వ్యాస మహర్షి పరాశర మునికి మరియు సత్యవతికి నమస్కరించి సత్యవతితో, అమ్మ, నేను తపస్సు చేసుకోవడానికి బయలుదేరుతున్నాను. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను తలుచుకో, నేను నీ వద్దకు వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పరాశర మహర్షి సత్యవతీదేవిని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచింది. మనం స్టార్టింగ్ లో చెప్పినట్టుగానే సత్యవతిని మొదటిసారి చూసిన శాంతనుడు సమ్మోహితుడయ్యాడు. ఆమెను తన పట్టపురాణిగా చేసుకోవాలని ఆకాంక్షించాడు. ఇక ఆ విషయాన్ని శాంతనుడు ధైర్యం చేసి సత్యవతికి చెబుతాడు. అతని ప్రేమ, అతని మనసు ఎంత నిజమో ఆమెకు అర్థమవుతుంది. కానీ సత్యవతి పరాశర మహర్షితో జరిగిన దైవ సంగమం విషయాన్ని అసలు బయట పెట్టలేకపోయింది. సంకోచంతో మా నాన్నగారు దాసరాజును అడగండి, ఆయన ఒప్పుకుంటే నాకు కూడా అంగీకారమే అని చెప్పింది. మరి శాంతనుడు నిజంగానే దాసరాజు వద్దకు వెళ్ళాడా? ఒకవేళ వెళ్ళి అడిగితే దాసరాజు ఒప్పుకున్నాడా? ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాధానం ఇంకో వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కమెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒక్కసారి మన ఛానల్ విజిట్ చేసి చెక్ చేయండి. కంటెంట్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసిన వెంటనే వీడియో మీ వరకు చేరుకోవాలంటే
బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.